హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ చేద్దాము అని వాయిదా వేస్తూ ఉంటారు కదా! చాలామంది అలా వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ కేటాయిస్తే అంతట్లో అయిపోయే చిన్న చిన్న తెలిసి తెలిసి చిన్న చిన్న తప్పులైతే చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దాని వలన ఎప్పుడు పని అప్పుడు మళ్ళీ చేద్దాము అనేది మైండ్‌లోకి రానివ్వకుండా ఎప్పుడు పని అప్పుడు చేద్దాము అనేసి జస్ట్ ఒక 5 మినిట్స్ కేటాయించినామనుకోండి, మన ఇల్లు రోజు కూడా నీట్‌గా ఉంటుంది. సో, అది ఎలాగో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. ఆ లోపల మీరందరూ కూడా ఈ వీడియో మీకు ఎంతో అంతో ఉపయోగపడుతుంది అనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. నచ్చితే వీలుంటే మీకు ఒక లైక్ అనేది కొట్టండి. మీరీ మీరు చేసే ఒక లైకు మా వీడియోస్ అనేది మరి కాస్త మందికైతే రీచ్ అవుతాయి. సో, ఇంకా వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం లేచిన తర్వాత ఫస్ట్ బెడ్ మళ్ళీ సర్దుదాము అని అనుకోకుండా లేచిన ఎనకమ్మడే అప్పటికప్పుడైతే ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది అనుకోని ఆ డే అనేది అక్కడి నుంచయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన తర్వాత అప్పటికప్పుడే బెడ్ అయితే సర్దేసేయండి. దాని వలన ఆ పని అనేది వాయిదా ఉండదు. ఆ పని కోసం మళ్ళీ కాస్త టైం అనేది వాటి కోసం కేటాయించాలి. దాని వలన టైం వేస్ట్ అవుతుంది. ఎనకమ్మడే సర్దితే టైం సేవ్ అవుతుంది. అండ్ చూడడానికి బాగుంటుంది. తరువాత టిఫిన్ ఏం చేద్దాము అనేసి లేచిన తర్వాత ఆలోచన చేసే కంటే ముందు రోజు నైట్ పడుకున్నప్పుడు టిఫిన్ ఏం చేయాలి? మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం చేయాలి? అనేది ముందుగానే ఏమేం కావాలి? ఇంట్లో ఏమేమి ఉండాయా? లేవా? అనేది చూసుకోండి. అలా నైటే చెక్ చేసుకోవడం వల్ల మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఏమేం లేవో అనేది నైటే మనం చెక్ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి ఏ వెజిటబుల్స్ కావాలి అనేది టక్కున అంగడికి వెళ్ళేసి మనం తీసుకోవచ్చుననమాట. సో, తర్వాత తీసుకొనొచ్చిన తర్వాత ఫాస్ట్‌గా మనం ఒలుచుకోండి. మళ్ళీ ఒలుద్దాంలే వంటకి ఎంత అవసరమో అంతనే ఒలుచుకుందాము అనేది లేకుండా, తెచ్చుకున్న తర్వాత ఆకుకూరలు కావచ్చు, వెజిటబుల్స్ కానివ్వచ్చు, అవన్నీ కూడా మళ్ళీ సర్దేద్దాంలే అనేసి చాలామంది మనకు ఆహ్, ప్లాస్టికు కవర్లలో పెట్టేసి ఇస్తా అంటారు కదండీ! మళ్ళీ సర్దేద్దాంలో అనేసి ఆ కవర్ అలానే చాలామంది ఆ ఫ్రిడ్జ్‌లో అయితే దూరుస్తూ ఉంటారు. అలా దూర్చడం వలన అవి ఎక్కడో ఎనికిల పడిపోతాయి. మనకు కనపరావు. తెచ్చినేటివి తెచ్చుకుంటూ చాలా మనీ అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. అవి మనం చూసేసేసరికి ఎప్పుడో అమావాస్య పుణ్యంకి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేసి మనం మొదలు పెట్టామనుకోండి, ఇవి మూటలు మూటలు లోపలికి దూర్చేసి పెట్టింటాం కదా! అవన్నీ ఆ టైంలో బయటపడతాయి. సో, అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఎప్పుడెప్పుడు సర్దుకుంటే బాగుంటుంది కదా! అనేసి. అందుకనేసి తెచ్చుకున్న తర్వాత తక్కువ వెజిటబుల్సే తెచ్చుకుంటాం కదండీ! అవన్నీ కూడా ఒలిసేసుకొని నీట్‌గా బాక్సులలో పెట్టేసుకొని ఎంత అవసరమో అంత వంటకు వాడుకొని తర్వాతది నెక్స్ట్ డే ఉపయోగించుకోవచ్చు కదా! అనేసి డబ్బాలలో స్టోర్ చేసుకొని ఎంచక్కా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోండి. మళ్ళీ అనేది మనకు మైండ్‌లోకొచ్చిందంటే ఇంకా ఆ మళ్ళీ కిందకే పోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కుకింగ్ అనేది స్టార్ట్ చేశానండి. నేనైతే మా ఆయనకి ఎంతో ఇష్టమనేసి కుష్కా అంటాము రాయలసీమ వాళ్ళైతే. కుష్కాలోకి చాలామంది చికెన్ కాంబినేషను అలా అయితే తింటూ ఉంటారు. మాకైతే చికెను ఏయన్నా గ్రేవీ కర్రీస్ కాకుండా ఇలా పచ్చళ్ళంటే చాలా ఇష్టము. ఆ పచ్చడికి సంబంధించినటువన్నీ కూడా ఉండాయా, లేవా అని ముందు రోజే చెక్ చేసుకున్నాను. లేవు అని తెలుసుకొని మార్నింగే ఏమేమి కావాలనో అవన్నీ కూడా మైండ్‌లో ఉన్నాయి కాబట్టి టకటకా వెళ్ళేసి తెచ్చుకున్నాననమాట. వాటినన్నింటిని ఒలుచుకున్నాను. ఇంకా ఎప్పుడైనా వాటిని అంటే దీనికి సంబంధించి వీడియోలలో కూడా చెప్పినట్టున్నానండి. మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటుంది కుష్కాని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ అయితే చేయండి. సో, ఇక్కడైతే పచ్చడైతే చెప్తానండి నేనైతే. ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా నేను కుష్కానైతే నా పద్ధతిలో నేను ఎలా చేస్తానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే వాటిలో కాంబినేషన్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ, టమోటా, పుదీనా, కొత్తిమీర వేసి ఒక పచ్చడుంటుందండి. చాలా అంటే చాలా ఇష్టమనమాట. అంటే పచ్చడి పేరు నాకు తెలియదనమాట. ఏం పచ్చడి అంటామో ఏమో! ఈ రెసిపీ వచ్చేసి పచ్చడి అండ్ ఈ కుష్కా కాంబినేషన్‌కు ఈ రెండిటికి మంచి కాంబినేషన్. ఇది ఒక ముస్లిం ఆంటీ దగ్గరైతే నేనైతే చూసి నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది.
సో, అప్పటినుంచి కూడా మేము కూడా ముందు నాకు కూడా తెలిసేది కాదనమాట. ఆ ఆంటీ చేసిన తర్వాత బాగా నచ్చింది. అప్పటినుంచి మాకు ఫేవరెట్ అయిపోయింది. ఎలా చేస్తారు అనేసి దగ్గరుండి చూసేసి నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే చేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా ఇష్టమండి మాకైతే. ఇంకా నెక్స్టు వంట అంతా కంప్లీట్ అయింది కదండీ! సో, హ్మ్, వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కటెక్కడ పెట్టుకోకుండా మళ్ళీ చేద్దాము, మళ్ళీ చూసుకుందాంలే అనుకోకుండా వంట చేసిన పాత్రలన్నీ కూడా నా మాదిరి బయట ప్లేస్ ఉంటే బయట పెట్టుకోండి. లేదంటే సింక్‌లోనే ఎప్పుడైతే క్లీన్ చేసేసుకోండి. నీట్‌గా ఉంటుంది. దోమలందుకు వాలవు. చూసేదానికి కూడా నీట్‌గా ఉంటుంది. నేనైతే అలానే చేస్తాను. ఎప్పటి పాత్రలన్నీ కూడా అలా బయట వేసేసుకొని ఎంచక్కా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి కిచెన్‌లో వంట చేసినాం కాబట్టి కిచెన్ అంతా కూడా మెస్సీ అయిపోయుంటుందండి. అందుకనేసి దాన్ని అలానే వదిలేయడం వలన ఈగలు, దోమలు వాలడం, ఏదైనా స్మెల్ రావడము అదంతా బాగుండదు కదా! సో, అందుకనేసి నాకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే వంట కంప్లీట్ అయింది అంటే, ఇంక కిచెను, ఆ స్టవ్వు క్లీన్ చేసేంత వరకు నా మనసు అస్సలు ఒప్పుకోదనమాట. ఆడికి ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో మనం ఎక్కువ కర్రీస్ కానివ్వచ్చు, ఎక్కువ ఐటెమ్స్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లోనే చేసుకుంటాం కాబట్టి, కుకింగ్ అయిపోయిన తర్వాత ఎనకమడే నేను కిచెన్ అయితే నా స్టైల్‌లో ఇలా రోజు క్లీన్ చేసుకుంటానండి. కొంతమంది కిచెన్ డీప్ క్లీనింగ్ అనేసి ఇలా వాటర్ ఏసి వేస్తూ ఉంటారు. అది వారానికి ఒకసారో అలా పెట్టుకుంటారు. నేనైతే అలా అయితే పెట్టుకోనండి. ఏ రోజుటికి ఆ రోజు ఇలా డీప్ క్లీనింగే పెట్టుకుంటాను. రోజులో మనం రోజుకు 3 పూట్ల వంట చేసుకుంటాం కదండీ! 3 పూట్ల గూడా ఊరికే స్టవ్ మీద పడే ఆయిల్ మరకలయి జస్ట్ ఊరికే అలా తుడిచేసుకుంటే అంత బాగుండదనమాట. నేనైతే ఇలా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వంట అయిపోయిన తర్వాత డీప్ క్లీనింగ్ అనేది వీక్లీ, మంత్లీ అని పెట్టుకోకుండా ఇలా రోజు కూడా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు ఏయన్నా పడింటాయి కాబట్టి అలా తుడిచేసుకుంటాను. కొంచెం లైట్‌గా సోప్ అది పెట్టుకోకుండా క్లాత్‌తోతో తుడుచుకుంటాను. మనం నైట్ టైమ్‌లో కూడా ఓన్లీ ఆఫ్టర్‌నూన్ చేసిన కర్రీసే ఉంటాయి కాబట్టి, లెఫ్ట్ ఓవరే ఉంటది కాబట్టి దాంతోనే అడ్జస్ట్ అయితారు. లేదంటే ఐటెమ్స్‌ని బట్టిచ్చి మన దగ్గర ఉండే ఆఫ్టర్‌నూన్ చేసిన ఆ వంటలను బట్టిచ్చి ఉండిందనుకోండి ఎక్కువ తక్కువలకు నైట్ టైమ్ దోస కానివ్వచ్చు, చపాతీ కావచ్చు, అటా లైట్‌గానే చేసుకుంటాం కదా! అంత మెస్సీ అనిపియదు. అలాంటప్పుడు జస్టు తడిగుడ్డతో అయితే తుడిచేసుకుంటాం కదా! అందుకు కాబట్టి డీప్ క్లీనింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అయితే నేను ఇలా వంట చేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అయితే డీప్ క్లీనింగు ఏ రోజుకి ఆ రోజైతే వాటర్‌తో ఇలా బ్యాక్ సైడు అంటే స్టవ్‌కు బ్యాక్ సైడు, ఫ్రంటు అలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా ఏ రోజుకి ఆ రోజైతే క్లీన్ చేసుకుంటానండి. సో, అలా చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుందనమాట. అంటే నేను కిచెన్ గట్టు మీద అడ్డాలేమి అయితే ఏమి పెట్టుకోనండి. నాకలా ఆహ్, మెస్సీగా పెట్టుకోవడం ఇష్టముండదు. మీరు గమనించినట్టయితే కిచెన్‌లో గ్యాస్ స్టవ్ తప్ప ఇంగ మిగతా ఏమి కూడా ఉండదు ఆ ప్లాట్‌ఫార్మ్ మీద. నాకు అలా పెట్టుకోవడం వల్ల మెస్సీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏయైనా అడ్డాలు పెట్టినామనుకోండి, వాటి కింద మనము ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోమనమాట. వాటినన్నింటిని పక్కన పెట్టి క్లీన్ చేసుకునే దానికి డీప్ క్లీనింగ్ అనేసి, వీక్లీ క్లీనింగ్ అనేసి చాలామంది అలా క్లీన్ చేసుకుంటారు. నా నాకట్లా ఇష్టం ఉండదు కాబట్టి, ఏ రోజుకి ఆ రోజు డీప్ క్లీనింగే చేసుకోవాలి కాబట్టి, కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమే గాని పెట్టుకోననమాట. తర్వాతొచ్చేసి ఇంక కిచెను క్లీనింగ్ అయిపోయింది. అండ్ పాత్రలు కూడా తోమేశాను కదండీ! ఇంకా కసువు దొబ్బేసి ఇల్లు గూడా తుడిచేశాననమాట. అక్కడొచ్చేసి బయట సైడొచ్చేసి నేను వాష్ బేసిన్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. నేనైతే ఏ రోజు పని అయితే ఆ రోజు పెట్టుకుంటానండి. ఇంత బిజీ లైఫ్‌లో కూడా వాష్ బేసిన్స్, బాత్రూమ్స్ డైలీ అయితే కడిగేస్తానండి. ఎందుకంటే జస్ట్ 5 మినిట్స్ గూడా పట్టదండి. మనం వీక్లీ పెట్టుకున్నామనుకోండి టైం అనేది చాలానే పడుతుంది. అలా కాకుండా నేనైతే జస్ట్ ఒక 5 మినిట్స్ కాడికే అయిపోతుందండి. ఇల్లు ఎంత నీట్‌గా ఉండాలో బాత్రూమ్స్ అనేది కూడా అంతే క్లీన్‌గా పెట్టుకోవాలనమాట. నేనైతే నాకు ఈజీగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్‌లో బాత్రూమ్స్ అలా అయితే 5 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువ రుద్దే పని అదంతా ఏముండదు. నీట్‌గా ఉంటాయి. నేనైతే ఈ ఈ పద్ధతులు ఇవన్నీ ఫాలో అవుతాను కాబట్టి, నా ఇల్లు ఎప్పుడు కూడా నీట్‌గా చూడడానికి బాగుంటుంది. ఇంట్లో గూడా మంచిగా ఉంటుందనమాట. ఇవన్నీ మీరు కూడా చెయ్యండి అనైతే నేను చెప్పానండి. ఎందుకంటే, ఆ చెప్పే రైట్స్ అయితే నాకు లేవు. నేను ఇలా ఫాలో అవుతాను కాబట్టే మా ఇల్లు నీట్‌గా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. ఇన్ని పనులు కూడా
ఒక్క హెల్పర్‌ని కూడా పెట్టుకోకుండా నేనైతే మేనేజ్ చేసుకుంటానండి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీరు కూడా మోటివేషన్ అవుతారు. మీరు కూడా ఇలానే చేసుకుంటారనే ఉద్దేశ్యంతో మాత్రమే పెడుతూ ఉన్నాను. సో, అంటే చాలామంది అనుకుంటుంటారు కదా! టౌన్‌లో ఉంటారు. మీకేం పని ఉంటుంది అనేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా! అనేసి. సో, టౌన్‌లో ఉన్నంత మాత్రాన అన్నీ మన కాళ్ళ దగ్గరికే వచ్చేయి కదండీ! మన పనులు మనమే చేసుకోవాలి ఓపికున్నంతలో. నాకు ఉన్నంతలోనే మంచిగా పెట్టుకోవడము, కష్టపడి పని చేసుకోవడం ఇదంతా కూడా మా పెద్దల నుంచి వచ్చిన పద్ధతి అనమాట. ఈరోజు రూ. 10 ఉంది అనేసి నేనైతే హెల్పర్‌ని పెట్టుకొని వేస్ట్ చేసుకోలేను. నా ఓపిక ఉన్నంత వరకైతే నేను చేసుకుంటూ ఉంటాను. అలా చేయడం వల్లనే మనము బాగుంటాము, మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు, మన హెల్త్ కూడా బాగుంటుందనమాట. సో, ఫైనల్‌గా పనులన్నీ కూడా ఇంట్లో కంప్లీట్ చేసుకున్నానండి. సో, ఫైనల్‌గా ఈ వీడియో ఎండ్‌కైతే వచ్చేసామండి. ఏ ఒక్క పాయింట్ నచ్చినా ఒక చిన్న లైక్ ఇయ్యండి. బాయ్